కెనడాకి వెళ్లి చదువుకోవాలనుకునేటటువంటి విద్యార్థులకు కూడా ఇప్పుడు అక్కడ కూడా అవకాశాలు లేకుండా కెనడా ప్రభుత్వం అయితే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే జస్టిన్ ట్రూడో ఆధ్వర్యంలో వీసాల తిరస్కరణకు గురయ్యేవి మన స్టూడెంట్స్. 2023లో చూసుకున్నట్లయితే కేవలం 34% మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. కానీ ఇప్పుడు మార్క్ కార్నీ ఆధ్వర్యంలో కూడా 74% తిరస్కరణకు గురయ్యాయి. 2024లో చూసుకున్నట్లయితే 10 లక్షల మంది విద్యార్థులు ఆహ్వానించింది, విదేశీ విద్యార్థులు కెనడా. అందులో 4,10,000 మంది మన భారతీయులే ఉన్నారు. కానీ ఇప్పుడు భారతదేశం నుండి విపరీతంగా వచ్చేస్తున్నారు. పైగా ఇక్కడ ఖర్చులు పెరిగాయి. వీటన్నింటిని వాళ్ళు భరించగలరో లేదో, పైగా ఇక్కడ కఠినతరమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి, మౌలిక వసతులకు ఇబ్బంది అవుతుంది, భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆక్రమించేస్తున్నారంటూ మన వాళ్ళ మీద ఈ విధంగా ఆంక్షలు అయితే విధించారు. ఇది మాత్రమే కాదు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఖలిస్తానీలకి, మనకి, అలాగే లారెన్స్ బిష్నోయ్ ఈ గ్యాంగ్లకి జరుగుతున్నటువంటి వారి వల్ల కూడా భారతీయుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చింది. భారతీయులు ఎక్కువగా తీసుకురాకండి, ఎక్కువగా అనుమతి ఇవ్వకండి అంటూ ఖలిస్తానీలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. బయటికి చెప్పకపోయినా లోపాయికారికంగా జరుగుతున్నది అదే. దాని వల్ల కూడా ఇప్పుడు ఈ తిరస్కరణకి ప్రధాన కారణం. ఇప్పుడు 74% తిరస్కరణ అంటే మన దేశ విద్యార్థులకే ఎక్కువగా ఈ తిరస్కరణ జరిగింది. తర్వాత చైనా, వియత్నాం. మిగతా దేశాలకి సగటున 40% మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. చైనా అయితే 24%కి తిరస్కరణకు గురయ్యాయి. అంటే చాలా తక్కువే మనతో పోల్చుకుంటే. మనకి 4 వీసాకి దరఖాస్తు చేసుకుంటే అందులో 1కి మాత్రమే ఇవ్వడం, 3కి తిరస్కరణకు గురి చేయడం జరిగింది. నిజానికి అమెరికా తర్వాత ప్రత్యామ్నాయంగా కెనడా ఉండేది. కానీ ఇప్పుడు భారతీయ విద్యార్థులు కూడా కెనడా వైపు కూడా పెద్దగా మొగ్గు చూపడం లేదు వివిధ కారణాల వల్ల. అమెరికా కెనడా కంటే జర్మనీ బెటర్ గా ఉంది. పైగా అక్కడ జర్మనీ మన విద్యార్థులకి అన్ని వసతులు కల్పిస్తుంది. మా దేశం రండి అని చెప్పడం వల్ల ఇప్పుడు జర్మనీ కూడా వెళ్తున్నారు మన వాళ్ళు.